ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కస్టేఫ్ అలీ సామెతను ఆదర్శంగా తీసుకున్న జంగారెడ్డిగూడెం క్రీడాకారుడు. ఏషియన్ గేమ్స్ లో 6 మెడల్స్ సాధించిన మొదటి భారతీయ క్రీడాకారుడిగా చరిత్రకెక్కిన బుడిగిన కార్తీక్. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. స్మార్ట్ ఫోన్ల పంపిణీలో అంగన్వాడీ కార్యకర్తలకు సూచించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు, నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖకు వ్యాపారస్తులు సహకరించాలి. ఏఎస్పీ సుస్మిత రామనాథన్ విజ్ఞప్తి. మెట్ట ప్రాంతంలో 9 నిరుపేద కుటుంబాలకు ఏడాదికి సరిపడే నాణ్యమైన 50 బియ్యం బస్తాలు అందించిన ఆర్ఆర్ ఫౌండేషన్. వంకాయల పండు సేవలను కొనియాడిన పలువురు ప్రముఖులు. కస్టేఫ్ అలీ అనే సామెతను ఆదర్శంగా తీసుకున్నాడు ఆ యువకుడు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. ఏషియన్ గేమ్స్ లో ఏకంగా 6 మెడల్స్ సాధించి ఇండియాలోనే అత్యధిక మెడల్స్ పొందిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఒక పక్క క్రీడల్లో రాణిస్తూ మరో పక్క తన చదువును కొనసాగిస్తున్నాడు. దీనికి అతని తల్లిదండ్రులే కాకుండా ప్రభుత్వాలు, పలు కార్పొరేట్ సంస్థలు కూడా సహకరిస్తున్నాయి. ఇంతకీ ఆ యువకుడు సాధించిన ఖ్యాతి ఏమిటి? ఏ క్రీడలో అతను అత్యున్నత స్థాయికి ఎదిగాడు? అతని భవిష్యత్తు లక్ష్యాలు, తల్లిదండ్రుల మనోభావాలు ఇప్పుడు చూద్దాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బుడిగిన నాగేంద్ర వెంకటలక్ష్మిల కుమారుడు ఆర్వీవి భవానీ కార్తీక్ గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి చిన్నతనం నుంచి క్రీడపై మక్కువ ఎక్కువ. కబడ్డీ, క్రికెట్, రోయింగ్ వంటి క్రీడల్లో ఎక్కువగా సాధన చేసేవాడు. కరోనా సమయంలో రోయింగ్ చేసే అవకాశం లేకపోవడంతో స్విమ్మింగ్ పై దృష్టి సారించి శిక్షణ పొందాడు. దీనికి అతని తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారు. అతని కృషి, గురువుల శిక్షణ, తల్లిదండ్రుల సహకారంతో ఏకంగా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు. ఇటీవలే దుబాయ్లో జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్లో భారతదేశం నుంచి పోటీ చేసిన 5 క్రీడాకారుల్లో స్థానం సంపాదించాడు. ఈ అవకాశాన్ని కార్తీక్ సద్వినియోగం చేసుకుని ఏకంగా 3 బంగారు మెడల్స్, 3 వెండి మెడల్స్ సాధించాడు. భారతదేశం నుంచి ఏషియన్ యూత్ పారా గేమ్స్ లో స్విమ్మింగ్ విభాగంలో 6 మెడల్స్ సాధించిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 18 మెడల్స్ తో పాటు వెండి, బ్రాంజ్ మెడల్స్ సాధించి ఎంతో మంది క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏషియన్ యూత్ పారా గేమ్స్ లో 6 మెడల్స్ సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని క్రీడాకారుడు భవానీ కార్తీక్ తెలిపాడు. తనకి చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తిగా ఉండేదన్నాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లగా ఎంతగానో ప్రోత్సహించారన్నారు. ఆ ప్రోత్సాహంతోనే స్విమ్మింగ్ లో మెలకువలు నేర్చుకుని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో జరిగిన పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించానని వివరించారు. 2026లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్ తో పాటుగా 2028లో జరగబోయే ఒలింపిక్స్ లో కూడా పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నా పేరు బుడిగిన ఆర్వీవి భవానీ కార్తీక్. మా నాన్నగారి పేరు బుడిగిన నాగేంద్ర కుమార్. మా అమ్మ పేరు బుడిగిన వెంకటలక్ష్మి. నేను రీసెంట్గా December 10 to 14 దుబాయ్లో జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్ 2025లో 6 మెడల్స్ సాధించడం జరిగింది. అందులో 3 గోల్డ్, 3 సిల్వర్ సాధించడం జరిగింది. ఓవరాల్ ఇండియాలో అత్యధిక మెడల్స్ సాధించిన వ్యక్తిగా నిలవడం కూడా జరిగింది. మెడల్స్ విన్ అయ్యి దుబాయ్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో శాప్ సభ్యులు, ఇంకా ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి విజయవాడ శాప్ ఆఫీస్కి వెళ్ళి శాప్ చైర్మన్ రవినాయుడు గారిని, ఇంకా శాప్ VCMD భరణి మేడం గారిని కలవడం జరిగింది. వాళ్ళు బాగా కంగ్రాచులేట్ చేసి బాగా సపోర్ట్ చేయడం జరిగింది. నాకు యాజ్ యూజువల్గా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ నేను కబడ్డీ, క్రికెట్, ఇంకా రోయింగ్ జాయిన్ అవ్వడం జరిగింది. రోయింగ్ నేర్చుకుంటూనే కోవిడ్లో లాక్డౌన్లో బోట్స్ క్లోజ్ చేయడం వల్ల స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ స్విమ్మింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి స్విమ్మింగ్లోకి రావడం జరిగింది. స్విమ్మింగ్లోకి వచ్చిన తర్వాత నేషనల్స్లో 18 గోల్డ్ మెడల్స్, ఇంటర్నేషనల్స్లో
3 మెడల్స్ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ సాధించడం జరిగింది. నేను ఈ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ రీచ్ అవ్వడానికి కారణం మా పేరెంట్స్ అండి. నా ఫ్యూచర్ షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి 2026 కామన్వెల్త్ గేమ్స్ ఆగస్టులో జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ 2026 అక్టోబర్లో జరుగుతున్నాయండి. దాని తర్వాత లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి 2028 ఒలింపిక్స్లో మెడల్ తేవాలన్నది నా గోల్. తన కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం పట్ల ప్రముఖ న్యాయవాది నాగేంద్ర కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. క్రీడాకారులు ప్రతిభ కనపరిస్తే ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు కూడా సహకరిస్తాయన్నారు. అదేవిధంగా పిల్లల ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నారు. దీనికి తన కుమారుడు కార్తీక్ నిదర్శనమని వివరించారు. కార్తీక్ లక్ష్య సాధన కోసం తాము అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. సార్, అందరికీ నమస్కారం. నా పేరు బుడిగిన నాగేంద్ర కుమార్, అడ్వకేట్, జంగారెడ్డి గారు. మా అబ్బాయి బుడిగిన రవి వీర వెంకట భవానీ కార్తీక్ ఇంటర్నేషనల్ పారా స్విమ్మర్. మొన్న డిసెంబరు 10 నుంచి 14 వరకు దుబాయ్లో జరిగినటువంటి యూత్ ఏషియన్ పారా గేమ్స్లో స్విమ్మింగ్లో 6 మెడల్స్ వీళ్ళు సాధించడం జరిగింది. అందులో 3 గోల్డ్, 3 సిల్వరు. మన ఇండియాలోనే అత్యధిక మెడల్స్ 6 మెడల్స్ సాధించినటువంటి వ్యక్తిగా నిలిచాడు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి గాను ముందుగా సెలక్షన్స్ పెట్టారు గ్వాలియర్లో 2 months బ్యాక్. సెలక్షన్స్ 46 మంది పార్టిసిపేట్ చేస్తే ఇండియా నుంచి 46లో 4 మగపిల్లల్ని, 1 బాలికని తీసుకున్నారు. ఆ 4 మగపిల్లల్లో వీడొకడు. ఆ సెలక్షన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వీడిని దుబాయ్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ దుబాయ్లో వీడు 6 మెడల్స్ పొందాడు. నిన్ననే నిన్నగా మన దుబాయ్ నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా శాప్ ఆఫీసు వారు అలాగే ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని శాప్ ఆఫీస్కి తీసుకెళ్లారు. అలాగే శాప్ ఆఫీస్లో చైర్మన్ రవినాయుడు గారు అలాగే విసిఎండి భరణి మేడం గారిని కూడా కలిసాము. వాళ్ళిద్దరు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఈరోజు వీడు ఈ స్థాయిలో దేశంలోనే అత్యధిక మెడల్స్ తీసుకొచ్చినటువంటి అథ్లెట్గా యూత్ ఏషియన్ పారా గేమ్స్లో నిలబడడం అంటే మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా గ్రూప్ సభ్యులు కూడా పిఎం గారి అపాయింట్మెంట్ కూడా మేము ట్రై చేస్తున్నాము. మిగతా అథ్లెట్స్ అందరూ కూడా వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత ఇండియాలో వేరే వేరే రాష్ట్రాల్లో వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ కూడా మేము చూస్తున్నాము. అలాగే శాప్ ఎండి గారు కూడా అవకాశం ఉంటే సీఎం గారి దగ్గర దృష్టిలో పెట్టి వారి అపాయింట్మెంట్ కూడా తీసుకుని అవసరం పిలిపిస్తామని కూడా చెప్పారండి. గవర్నమెంట్ నుంచి మనకు సపోర్ట్ ఉందండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మనకు సపోర్ట్ దొరుకుతుంది. ఇవన్నీ దొరకాలి అంటే ఖచ్చితంగా అథ్లెట్ అన్న వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుండాలి. వాళ్ళు కనుక పెర్ఫార్మెన్స్లో కనుక రాణించగలిగి వాళ్ళు దాని మీదే దృష్టి పెట్టి ఇంక దేని మీద దృష్టి పెట్టకుండా కనుక వాళ్ళు రాణించగలిగి దానికి పేరెంట్ కొంతకాలం పాటు అన్ని భరించి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు. ఎదగడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, ఎదగడానికి కావాల్సినటువంటి సపోర్టు కూడా మనకు దొరుకుతుందండి, డెఫినెట్గా దొరుకుతుంది. కాబట్టి అది గుర్తించి పిల్లలకి ఏది ఇంట్రెస్టో అందులోకి పేరెంట్స్ వాళ్ళని తీసుకెళ్ళి అందులోనే మనం బలపరచగలిగితే కనుక పిల్లలు ఖచ్చితంగా మెరాకిల్ సాధిస్తారనే ఇది నాకుంది. లక్ష్యంపై గురి, నిరంతర సాధనతో తన కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని గృహిణి బుడిగిన వెంకటలక్ష్మి తెలియజేశారు. తన కుమారుడు కార్తీక్ క్రీడల్లో ఆసక్తి కనపరుస్తున్నాడని తెలిసిన వెంటనే తాము ఎంతగానో ప్రోత్సహించామన్నారు. తాము కేవలం మానసికంగా మాత్రమే ప్రోత్సహించేవారమని, కార్తీక్ నిరంతరం సాధన చేసేవాడని వివరించారు. తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రోత్సహిస్తే లక్ష్యాలను చేరుకుంటారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన తమ కుమారుడికి అభినందనలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. చాలా సంతోషంగా ఉందండి. మా అబ్బాయి యూత్ ఏషియన్ పారా గేమ్లో 6 మెడల్స్ సాధించాడు. 3 గోల్డ్, 3 సిల్వరు. తను ఇంకా అలాంటి అచీవ్మెంట్స్ మంచిగా సాధించాలని, నెక్స్ట్ జరగబోయే కామన్వెల్త్, ఏషియన్ గేమ్లో కూడా మెడల్ సాధించాలని చెప్పి మేము కూడా దానికి సపోర్ట్ చేస్తామండి. వాడు ఈ రంగానికి రావడానికి, దీంట్లో సాధించడానికి చాలా కష్టపడతాడండి. అది మనం దానికి కనుక సపోర్ట్ చేసి తల్లిదండ్రులు పిల్లల్ని కనుక ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అనుకున్న రంగంలో ముందుకు వెళ్తారని చెప్పి నేను అందరికీ చెప్తున్నానండి. కానీ వీడు పడ్డ కష్టానికి మేము వెనకాల చేసింది చాలా తక్కువ చెప్పాలంటే పేరెంట్స్గా. మేము మోరల్ సపోర్ట్ మాత్రమే. కష్టం అంతా తను చేసి ఈ విజయం సాధించడానికి తన కష్టమే తనని వేళలో నిలబెట్టిందండి. మా అబ్బాయి ఈ విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలండి.
అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా విధులు నిర్వహించాలని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేసిన స్మార్ట్ ఫోన్లను జీలిగిమిల్లి మండలం బర్రింకలపాడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేస్తోందన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు ఫీల్డ్ స్థాయిలో నివేదికలను వేగవంతంగా పంపించగలరని పేర్కొన్నారు. పోషన్ ట్రాకర్, డిజిటల్ సమరీ యాప్ల సహాయంతో పిల్లల ఆరోగ్య సమాచారం నమోదు చేసి పర్యవేక్షించవచ్చన్నారు. దీంతో కార్యకర్తల పనితీరు మరింత మెరుగుపడి ప్రజలకు అందే సేవలు నాణ్యత పెరుగుతుందని ఎమ్మెల్యే బాలరాజు అభిప్రాయపడ్డారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంత ప్రతిష్టాత్మకంగా అనేక సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగస్తులకు సంబంధించి ఏదైతే అంగన్వాడీ టీచర్స్ వాళ్ళకి సరిగా అక్కడ ఉండేటువంటి అడ్మినిస్ట్రేట్ కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక సలహాలు సూచనలు కానీ నేరుగా వారికి రావాలని, అందరూ కూడా ఈ వాట్సాప్ గ్రూపులో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాన్ని ఒక స్మార్ట్ ఫోన్ ద్వారాగా అందరికీ తెలియపరిచే విధంగా ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ టీచర్స్కి ఒక స్మార్ట్ ఫోను మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 5G ఇది సుమారు మన పోలవరం మండలం, కోయిలగూడెం మండలానికి సంబంధించి 168 మంది అంగన్వాడీ టీచర్స్కి ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం జరుగుతుంది ప్రభుత్వం తరఫున. ముందుగా ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు లేకపోతే వారికి సంబంధించిన అనేక సమస్యల్ని పట్టించుకున్న గత ప్రభుత్వాలు గాలికి వదిలేసినాయి. కనీసం ఏ రోజు జీతం పడద్దో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 1వ తారీఖున వారికి జీతాలు ఇవ్వటం, అలాగే వారికి సంబంధించి ఉద్యోగ భద్రత విషయంలో కూడా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జీతం విషయంలో కూడా గత ప్రభుత్వాలు వైఫల్యాల వల్ల తక్కువ జీతం తీసుకుంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి మంచి మంచి ఫెసిలిటీస్ అందించడం జరుగుతుంది. అలాగే ప్రమోషన్స్ కూడా ఇవ్వడానికి ఈరోజు పంచాయతీరాజ్ చూసుకున్నట్లయితే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇవన్నీ కూడా అందరికీ 40-50 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. అలాగా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలుపుకోకుండా ఉండాలని ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకించి ఈ స్మార్ట్ ఫోన్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పార్టీ ఆఫీసులో వీరందరికీ కూడా బహుకరించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు, రాత్రి సమయాల్లో నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖకు వ్యాపారస్తులు సహకరించాలని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎస్పీ సుస్మిత రామనాథన్ మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో జంగారెడ్డిగూడెం కూడా ఉందన్నారు. పట్టణ ఖ్యాతిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. దీనికోసం ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు, రాత్రి సమయాల్లో నేరాలను అరికట్టేందుకు జాగ్రత్తలు వహించాలన్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు పోలీస్ శాఖకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఛాంబర్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ శాఖకు తాము అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ ఎంవి సుభాష్, ట్రాఫిక్ ఎస్ఐ కుటుంబరావుతో పాటుగా ఛాంబర్ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే ఈ మీటింగ్ ఐ వుడ్ లైక్ టు కాల్ దిస్ మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ అని ఐ హావ్ టు కాల్ ఇట్. ఈ కోఆర్డినేషన్ ఎవరికి అంటే మన పోలీస్ జంగారెడ్డిగూడెం పోలీస్ డిపార్ట్మెంట్లో అండ్ మన జంగారెడ్డిగూడెంలో ఉన్న మెయిన్ ఈ షాప్ ఓనర్స్ అందరూ, ఈ కామర్స్లో ఇన్వాల్వ్ అయిన అన్ని షాప్ ఓనర్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు. మీకు మనకి ఉన్న కోఆర్డినేషన్, దిస్ కోఆపరేషన్ హ్యాస్ టు బి ఇంకా we have to increase this cooperation for the good of all. అందుకోసం ఈ కోఆర్డినేషన్ మీటింగ్ హ్యాస్ బీన్ కాల్డ్ ఫర్. ఇక్కడ వచ్చిన ఇది మన కాల్ చూసి ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. ఇప్పుడు కమింగ్ ఫార్వర్డ్ మన జంగారెడ్డిగూడెం మెయిన్ రోడ్ చూసుకున్నారు అంటే మీకు కూడా తెలుసు, అది కొంచెం నారో రోడ్. ఇట్ ఈస్ నాట్ వెరీ బిగ్ రోడ్ టు అకామిడేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్. మనకి హెవీ వెహికల్స్ అండ్ పబ్లిక్ మూవ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. ఒక్కటే మెయిన్ రోడ్ మాత్రమే ఉంది మనకి.
అండ్ ఈ మెయిన్ రోడ్ కూడా కొంచెం నేరోగా ఉంది అండ్ ఇట్ ఇస్ అ కమర్షియల్ ఏరియా. మీరు అందరూ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడ పెట్టుకున్నారు. సో పీపుల్ అక్కడ చాలా ఎక్కువ మంది వస్తుంటే ఉంటారు. ఇది మన సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ మనం కేర్ఫుల్గా డీల్ చేయాలి. కొంచెం ప్రికాషన్స్, కొంచెం ప్రివెంటివ్ మెషర్స్ పెట్టుకోవాలి. అలాంటివి చేసుకున్నామంటే ఈ ట్రాఫిక్ జామ్ వీ క్యాన్ కంట్రోల్ ఇట్. ఈ అన్నెసెసరీ ఆఫెన్సెస్, ఈ ఈవ్ టీసింగ్ ఆర్ పబ్లిక్లో తాగడం, స్మోకింగ్ చేయడం, గొడవ పెట్టడం అండ్ బ్లాకింగ్ ఆఫ్ రోడ్స్, ఇలాంటి న్యూసెన్సెస్ వీ కెన్ అవాయిడ్. ఇలాంటి న్యూసెన్సెస్ మనం అవాయిడ్ చేస్తున్నామంటే మన జంగారెడ్డిగూడెం ఇమేజ్ విల్ ఇంప్రూవ్. ఒక డెవలప్డ్ సిటీ లాగే కనపడుతుంది. ఇది మనం జంగారెడ్డిగూడెం మెయిన్ సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే మన సబ్ డివిజన్కి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉంటుంది. అండ్ వీ కెన్ ప్రొజెక్ట్ అవర్ ప్లేస్, అవర్ రెసిడెన్స్ యాజ్ అ బ్యూటిఫుల్ ఒక డెవలప్డ్ సిటీ లాగే వీ కెన్ ప్రొజెక్ట్ ఇట్. ఛాంబర్ తరఫున పిలిచి ఇక్కడికి రమ్మని ఎదురుకు ఒకసారి అడిగామండి. అడిగితే కనుక వస్తానన్నారు. కానీ ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మెనీ థ్యాంక్స్ మా ఛాంబర్ తరఫున. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు. వాళ్ళకి అక్కడ ట్రాఫిక్లో 4-5 సార్లు నా నోటీస్లోకి వచ్చింది, పెనాల్టీలు వేస్తున్నారు యువతలని. చెప్పినప్పుడు నేను సీఏ గారికి చెప్పగానే ట్రాఫిక్ ఎస్ఐ గారికి చెప్పారు. బళ్ళు అక్కడ రోడ్డు మీద వ్యాపారస్తులు యువతల బళ్ళు ఎదుర పెడుతున్నారు, కొనుక్కోడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, దాని మీద పెనాల్టీలు వేస్తున్నారని అని చెప్పి చెప్పగానే సీఏ గారు దాని మీద స్పందించారు. ఇక్కడ రామకృష్ణ మెడికల్ దగ్గర అక్కడ సీ బుక్లు అయ్యి మొత్తం బళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నారని చెప్పని అదొకసారి నోటీస్లో పెట్టాను. కుటుంబరావు చెప్పాను. కుటుంబరావు గడను అక్కడ మార్చి కొద్దిగా వేరే సెంటర్లోకి చేశారంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కొద్దిగా మా వ్యాపారస్తులు దయ ఉంచి బజార్లో మెయిన్ సెంటర్లో ఈ నెల్లాళ్ళు వ్యాపారం ఉంటుందండి, కొద్దిగా పెనాల్టీ వేయకుండా మేడం గారు కొద్దిగా డైరెక్ట్ ఇస్తే కనుక మీరు చెప్పినట్టుగా మేము ఏ రకంగా అయినా సరే మీరు సీఏ గారు కలిసి మాకు ఏ డైరెక్షన్ ఇచ్చినా సరే ముందు తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం మేడం. దివంగత వంకాయల రామారావు 16వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు పండు ఆర్ఆర్ ఫౌండేషన్ తరపున మెట్ట ప్రాంతంలోని 9 నిరుపేద కుటుంబాలకు ఏడాదికి సరిపడే విధంగా 25 కిలోల నాణ్యమైన 50 బస్తాల బియ్యాన్ని అందించారు. పట్టణంలోని ప్రతిభా స్కూల్ వద్దనున్న గ్రీన్వే కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్ సంస్థ కార్యాలయంలో పేదలకు ప్రముఖులు బియ్యం అందించారు. కుటుంబాన్ని బట్టి ఎంతమంది ఉంటే ఎంతమందికి సంవత్సర కాలానికి సరిపడా ఆహారం అందించాలని బియ్యం ప్యాకెట్లను ఏర్పాటు చేసి పంపిణీ చేశారు. కాపు సంక్షేమ సంఘం K9 ఆధ్వర్యంలో సభ్యులు పండు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు K9 అధ్యక్ష కార్యదర్శులు 9 ఏళ్ల శ్రీనివాస్, శీలం కృష్ణరాజు తెలిపారు. పండు మాట్లాడుతూ గత 4 ఏళ్లుగా తమ తండ్రి పేరు మీద ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కనీసం 100 మంది పేదలకు ఈ విధంగా బియ్యం అందించాలనే ఆశయంతో ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాడి బాబ్జీ, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, న్యాయవాది అచ్యుత శ్రీనివాస్, K9 గౌరవ అధ్యక్షులు దాకారపు కృష్ణ, ప్రతినిధులు కటారి వాసు, పి మోహన్, రాఘవరాజు ఆదివిష్ణు, పారేపల్లి నగేష్, ప్రగడ కిరణ్, గణిత ఆనంద ప్రసాద్, పారేపల్లి పవన్, సింగవరపు లక్ష్మి, ఉద్దండం యేసుబాబు, KS శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మా వంకాయల పండు ఆ కుర్రవాడు నాకు ఇంచుమించుగా ఒక 10-15 సంవత్సరాల నుంచి తెలుసు. యాదవోలు గ్రామంలో ఉంటూ ఎప్పుడూ కూడా ఏదో ఒక చేయాలనే తపన తనకి. నేను అబ్జర్వ్ చేశాను తనని. ఏదో ఒక బిజినెస్ వ్యాపారం చేస్తూ ఒక 4గురికి ఉపాధిస్తూ ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన తపన అతనిలో ఉంది. అనేక ఒడిదుడుగులు పడుతూ ఫైనల్లో ఒక మంచి ఇంటీరియర్ బిజినెస్ పెట్టి సక్సెస్ అయ్యాడు తను ఏంటంటే ఎప్పుడు కూడా తను సంపాదించిన దాంట్లో ఒక 10% పేదలకి పంచుదామని ఒక కాన్సెప్ట్ తనకి. ఆ కాన్సెప్ట్ నాకు కలిసినప్పుడు చెప్పేవాడు. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కొంతమందిని సెలెక్ట్ చేసుకుని ఇయర్ వైజ్ రైస్ బ్యాగ్స్ లాస్ట్ ఇయర్ నేను మన సిటీ కేబుల్ శ్రీనివాస్ గారు అలా చేస్తున్న తరుణంలో K9లో బాగా చేస్తున్నారు నిష్కల్మషంగా అనే ఉద్దేశంతో దీన్ని కూడా మెర్జ్ చేసి K9 ఆధ్వర్యంలో ఆర్ఆర్ ఫౌండేషన్ కలిపి సంయుక్తంగా ఒక కార్యక్రమం చేద్దామని ఒక ఆలోచనతో దీన్ని పెట్టడం జరిగింది. రోజున పండు గారు చేస్తున్న కార్యక్రమానికి మమ్మల్ని అందరూ ఆహ్వానించి మాలాంటి వారికి కూడా ఇన్స్పిరేషన్ కలిగే విధంగా అంత చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన బాధపడి ప్లస్ ఆ తండ్రి చదివించిన విధానం ఎంతో కష్టపడి ఆయన గ్రాడ్యుయేషన్ చేయించి ఈ రోజున 10 మందికి సహాయం చేసే స్థితికి తీసుకొచ్చిన ఆ జ్ఞానాన్ని అందించిన తండ్రిని గుండెల్లో పెట్టుకొని ఖచ్చితంగా ఏదో ఇలాంటి తల్లిదండ్రులు ఎవరొకళ్ళు పిల్లల్ని పెంచే క్రమంలో పేదవారిగా ఉండిపోయి ఉంటారు. అటువంటి పేదవారికి నా తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి సహాయం చేస్తే ఆ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లలు కూడా ఆర్థికంగా బలంగా చదువుకుని బలంగా తయారవుతారన్న ఆలోచనతో ముందుకొచ్చిన పండుగ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జంగారెడ్డిగూడెంలో ఆర్ఆర్ ఫౌండేషన్ మరియు K9 సంస్థ
సంయుక్తంగా మన వంకాయల పండు వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం చేసుకుంటూ తను సంపాదించిన దాంట్లో కొంత తండ్రి గారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో సంస్థను స్థాపించి ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే నిరుపేదలు ఉంటారో సంవత్సరానికి సరిపడగా ఈ యొక్క రైస్ బ్యాగులు అందించడం అనేది తను గత 4 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం, దానికి K9 సంస్థ ప్రతినిధులందరూ హాజరవడం నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాల్సినటువంటి విషయం. పండు సోదరుడు వంకాయల పండు వారి తండ్రి గారు అయినటువంటి వంకాయల రామారావు గారి జ్ఞాపకార్థం ఎవరికైతే నీడ్ ఉందో వారందరికీ కూడా ఏంటంటే ఈ రైస్ బ్యాగ్స్ అనేటువంటివి అందజేయడం అనేటువంటి చాలా అభినందించదగినటువంటి విషయం. తల్లిదండ్రులు చూడడమే చాలా గగనంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో 2021లో చనిపోయినటువంటి తన తండ్రి కోసం ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ఆయన యొక్క జ్ఞాపకాలను తలుచుకుంటూ ఇటువంటి సహాయ సహకారాలు అందించడం అనేటువంటి చాలా గొప్ప విషయం. ఇది నిజంగా ఒక రకమైనటువంటి ఆదర్శం. తను కష్టపడుతూ తనకు వచ్చినటువంటి దాంట్లో పేదలకు ఏదో రకంగా సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మిత్రులందరినీ కూడా పిలిచి మా సమక్షంలో పెద్దల యొక్క సమక్షంలో ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం అనేటువంటి చాలా అభినందన విషయం. వంకాయల రామారావు గారు 16వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు వంకాయల పండు మన మెట్ట ప్రాంతంలో బాగా నిరుపేదలైనటువంటి 9 కుటుంబ సభ్యులకు వారికి సంవత్సరానికి సరిపడా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సరిపడా ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో రైస్ బ్యాగులను వాళ్ళ కుటుంబంతో మాట్లాడి ఎంతైతే మీకు అవసరం అవుతాయో అన్ని బ్యాగులు కూడా ఉచితంగా ఇచ్చే విధంగా చేసినటువంటి వంకాయల పండు గారికి మా K9 తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా నాన్నగారు మా కుటుంబంలో లేకపోవడం చాలా మమ్మల్ని చీకట్లో నుంచింది. కానీ మా నాన్నగారు చీకట్లో మమ్మల్ని పెట్టేళ్ళినా సరే కానీ మా నాన్నగారు నాకు ఒకటైతే చెప్పారు, మన గుండె ధైర్యం మన ఆత్మవిశ్వాసం ఎప్పుడు కూడా మనల్ని నిలబడుతుంది పండు అని చెప్పి నాకు చిన్నప్పుడులో నాకు చెప్పారు. అదే మార్గంలో నేను అనేక వ్యాపారాలు చేసి కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి వ్యాపారంలో ఉంటాయి. ఈ రోజు నేను కొంచెం పర్లేదు బాగానే ఉన్నాను. నేనేంటంటే కాన్సెప్ట్ నాకేంటంటే మనం బ్రతుకుతూ 10 మందికి అన్నం పెట్టాలనే ఒక RR ఫౌండేషన్ ద్వారా నా కాన్సెప్ట్ ని మీరందరూ వచ్చి మీ చేతుల మీదుగా నిరుపేద కుటుంబాలకు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 year కి 100 కుటుంబాలకి నేను సరిపడా రైస్ నేను దానం చేసే రోజు ఖచ్చితంగా ఒకే ప్రోగ్రాం పెడతాను. ఆ రోజు వచ్చే విధంగా మీరు మనల్ని ఆశీర్వదించాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని పలువురు అధికారులు హామీ ఇచ్చారు. జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం జాతీయ విశ్రాంతి ఉద్యోగుల దినోత్సవం నిర్వహించారు. పట్టణంలోని చింతల బజార్లో ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కృష్ణప్రసాద్, ఎంఈఓలు రాములు, ఏటీఓ చంద్రయ్య మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. విశ్రాంత ఉద్యోగులకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా విరమణ చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రోత్సాహాన్ని సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు సమయమంత్రి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ జాతీయ విశ్రాంతి ఉద్యోగుల దినోత్సవం యొక్క విశిష్టతను తెలియజేశారు. అనంతరం 10 మంది విశ్రాంతి ఉద్యోగులను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర సంస్థల ప్రతినిధి రమేష్, అసోసియేషన్ కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావు, కోశాధికారి కూచి త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. సో అయితే మన యొక్క పెన్షనర్ల హక్కుల కోసం తప్పనిసరిగా మన ఎటువంటి అవరోధాలు ఎదురైనా సంఘటితంగా మనం పెన్షనర్ అందరూ పోరాడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంఘం అనేది చాలా చక్కగా అటువంటి కృషి చేస్తోంది. సో అలాగే నాకు సుపరిచితులు చాలా మంది ఇక్కడ ఈరోజు అంటే నాతో పాటు అంటే రకరకాల డిపార్ట్మెంట్స్లో పనిచేసిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నారు. సో అందరికి కూడా ఎటువంటి సమస్యలు లేకుండా యొక్క పెన్షనర్ల సంఘం అనేది చక్కగా వారి యొక్క సమస్యల పరిష్కారం కృషి చేస్తుందని, సక్రమంగా పెన్షన్ ఇతర అలవెన్స్లు కానీ ఇతర ప్రభుత్వం నుంచి రావాల్సిన యొక్క అన్ని రకాల బెనిఫిట్స్ కానీ రావడానికి తప్పనిసరి కృషి చేస్తుందని చెప్పి నేను భావిస్తూ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మా నుండి ఎటువంటి సహకారం కావాలని ఎప్పుడు మేము అందించాలని సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నన్ను ఈ యొక్క మంచి సమావేశానికి పిలిచినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ. అట్లాగే ఉద్యోగ బాధ్యతలు మేము నిర్వహిస్తున్న తరుణంలో మరి గత 9 సంవత్సరాల నుంచి ఇదే మండలంలో వర్క్ చేస్తున్నామండి. ఈ సందర్భంలో చాలా మంది రిటైర్ అయ్యారు. ఆ సందర్భంలో కనీసం 58 సంవత్సరాలు అవ్వచ్చు, 60 సంవత్సరాలు అవ్వచ్చు, 62 సంవత్సరాలు అవ్వచ్చు, అంటే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ బేస్ చేసుకుని అక్కడ పదవి విరమణ వయసు పెరుగుతా ఎట్లా ఉంటుంది. ఆ టైంలో వీలైన త్వరగా ఇమీడియట్ గా శాంక్షన్ చేసేటట్లు ప్రపోజల్ పంపిస్తే చాలా తృప్తికరంగా ఉంటది అనేది నా ఆలోచన. ఆ సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళని ఏ విధమైన మళ్ళా ఇబ్బంది లేకుండా గాను
ముందస్తులు పంపిస్తూ తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఆ ఆనందం ఎట్లా కళ్ళల్లో ఆనందం చూస్తా ఉంటే నాకు కూడా తృప్తికరంగా అనిపిస్తూ ఉంటుంటుంది ఈ రోజు నాటికి కూడా. అది ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన సేవ దాన్ని గౌరవిస్తూ ఉంటాం మేము. ఇప్పటి వరకు మీరు చేసిన తర్వాత వాళ్ళు సాధారణంగా పంపించడం హ్యాపీగా ఉంటుంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జంగారెడ్డి వారి బిల్డింగ్ నందు జాతీయ పెన్షన్స్ డే దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం. ఈరోజు ఈ పెన్షన్స్ డే అనేది పెన్షన్స్ అందరూ కూడా డిఎస్ నకారా అనే ఆయన సివిల్ సర్వీస్ చేస్తూ 1979లో రిటైర్ అయిన తర్వాత ఈ పెన్షన్స్ లో ఉన్నటువంటి అవకతవకలను సరిచేయడం గాను సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే అది 1982 డిసెంబర్ 17వ తేదీన వైవి చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ధర్మాసనం తీర్పు ఇచ్చి పెన్షన్ అనేది భిక్ష కాదు, అది వారి హక్కు, అది వారు చేసిన సర్వీస్ కి ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి గౌరవ భృత్యం అని చెప్పి చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన రోజు ఈ రోజు అనేది. ఆ రోజు నుంచి కూడా మన పెన్షనర్స్ అందరూ కూడా ప్రతి నెల పెన్షన్స్ అందుకుంటూ మన జీవనాన్ని సుఖజీవనం గడుపుకుంటున్నాం. ఈ రోజున మనం పెన్షన్స్ డే జరుపుకుంటూ వచ్చిన మన అతిథులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఒక ప్రభుత్వ అధికారిగా బ్రిటిష్ వారికి సహకరిస్తూ ఒక భారతీయుడిగా అల్లూరి సీతారామరాజుకు అండగా నిలబడిన వ్యక్తి ఫజలుల్లా ఖాన్ అని విద్యుత్ శాఖ ఈఈ పీర్ అహ్మద్ ఖాన్ కొనియాడారు. జంగారెడ్డిగూడెం సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్లో ప్రముఖ రచయిత చరిత్రకారులు సయ్యద్ నసీర్ అహ్మద్ రచించిన అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనా పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లవరపు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పుస్తక ఆవిష్కర్తగా పాల్గొన్న పీర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజుకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఫజలుల్లా ఖాన్ షేక్ మదీనాలు ఎంతగానో సహకరించారన్నారు. ప్రముఖ చరిత్రకారులు నసీర్ అహ్మద్ ఈ చరిత్రను వెలికి తీసి ఇటువంటి గొప్ప వ్యక్తుల గురించి సమాజానికి తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. స్వతంత్ర సంగ్రామంలో హిందూ ముస్లింలు ఇరువురు కూడా పోరాడి స్వతంత్రాన్ని సాధించారని, ఈ స్వతంత్రాన్ని అందరూ అనుభవించాలని, అందరూ దేశభక్తి కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు నంబూరి రామచంద్రరాజు, షేక్ ముస్తఫా, రుద్రరాజు శ్రీనివాసరాజు, ఎంవి రమణ, మర్రి వెంకటేశ్వరరావు, మహమ్మద్ అబ్దుల్ నబీ, షేక్ బాజీ, తూడికొండ దుర్గారావు, పొదిలి ఉమా ఫణీశ్వర శర్మ, కొండేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయనను బ్రిటిష్ వారు ఈ రోజు ఆయన ఎక్కడో నెల్లూరు జిల్లాలో జన్మించి మరి ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి మరి పుస్తక రచన చేసి స్వయంగా వెళ్ళి ఆ ప్రదేశాలు సందర్శించి ఆయన స్వానుభవంతో అలాగే అన్ని కోట్ చేసి ఉదాహరణతో ఇచ్చారని చెప్పి మన వక్తలు మాట్లాడారు. ఇప్పుడు నేను కూడా నిన్న మన ముస్తఫా గారు బుక్ నాకు ఇచ్చాక నాకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఓన్లీ ఎట్ ఏ గ్లాన్స్ చదివాను నేను ఒక 5 minutes. అందులో తెలిసింది ఆయన ఒక డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం నిర్వహిస్తూ బ్రిటిష్ ప్రభుత్వంలో మరి అల్లూరి సీతారామరాజు గారికి ఆయన ఉంటే చాలా మరి రెస్పెక్ట్ ఉంది. అందులో ఉదాహరించడం అన్నది జరిగింది. మన మాస్టర్ చెప్పారు, రుద్రరాజు శ్రీనివాసరాజు గారు చెప్పింది నిజంగా యథాతథం కరెక్ట్. అది ఆయన్ని తండ్రితో సమానంగా చూసి బాబాని పిలిచేవారు. అలాగే ఆయన చెప్పడం జరిగింది ఫజలుల్లా గారు, ఇది టైం కాదు, మీరు కొంచెం టైం తీసుకుని సమయం వచ్చినప్పుడే పోరాడాలి, ప్రజెంట్ మనం అహింస పద్ధతిలోనే మనం ఉద్యమించాలని ఆయన చెప్పడం అన్నది జరిగింది. దానికి ఆయన వాగ్దానం చేశారు, మీ ఊపిరి ఉన్నంత వరకు నేను ఆయుధం పట్టనని ప్రామిస్ చేశారు అల్లూరి సీతారామరాజు. అంటే అల్లూరి సీతారామరాజు గారు మరి ఫజలుల్లా గారికి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ చూడండి. జంగారెడ్డిగూడెం త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 1.5 వయసు గల చిన్నారికి అరుదైన వైద్యం నిర్వహించి ప్రాణాలు నిలిపినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చవల నాగేంద్రబాబు వెల్లడించారు. నల్లజర్ల మండలం సుభద్రపాలానికి చెందిన బిరుదుగడ్డ మంగరాజు మౌనికకు పుట్టిన చిన్నారికి నవంబర్ 19వ తేదీన ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్తో శ్వాస అందక త్రినేత్ర ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. వైద్యులు నాగేంద్రబాబు ఈ చిన్నారిని పరీక్షించి వెంటిలేటర్పై 12 రోజులు వైద్యం అందించారు. అప్పటికి చిన్నారికి అస్వస్థత ఉండడంతో క్లిష్ట పరిస్థితుల్లో రిస్క్ తీసుకుని వైద్యం అందించినట్లు వెల్లడించారు. చిన్నారికి అందించిన వైద్యాన్ని వైద్య పరిభాషలో న్యూమోథెరాక్స్ విత్ షాక్ అంటారని వైద్యులు నాగేంద్రబాబు తెలిపారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, పిల్లల వైద్యులు డాక్టర్ మేఘనా సాయి సిబ్బంది 4 రోజులు కష్టపడి చిన్నారికి వైద్యపరంగా సేవలు అందించారని తెలిపారు. 4 రోజుల ట్రీట్మెంట్ తర్వాత బుధవారం డిశ్చార్జ్ సందర్భంగా వివరాలను మీడియాకు తెలిపారు. చిన్నారి ప్రాణాలు నిలిపిన వైద్యులు చవల నాగేంద్రబాబుకు
ఆర్థిక సహకారం అందించిన గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులకు మంగరాజు, మౌనిక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అడ్మిన్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. మనకు గడిచిన నవంబర్ 17వ తారీఖున ఒక బేబీ మన సుభద్రపాలెం నుంచి బేబీ ఆఫ్ మౌనిక అని చెప్పి సాయంత్రం పూట ఒక ఆందోళన కల స్థితిలో తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఎమర్జెన్సీ రూపంలో చూసేపటికి బేబీ ఆల్మోస్ట్ ఫుల్ ఆయాసంతోనూ ఫిట్స్ ఆల్రెడీ వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ అరౌండ్ 60% తగ్గిపోయిందండి. యాక్చువల్గా ఆ టైంలో మనం ఎమర్జెన్సీగా మనకి వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది ఆ బేబీని. వెంటనే ఒక గంట వ్యవధిలో మన గోపాలపురం ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డాక్టర్ 8% ఈ బేబీని సేవ్ చేయగలగాలి, మీరు ఆర్థికంగా ఎటువంటి మీకు ఇబ్బంది ఉన్నా సరే నేను నా తరఫున సపోర్ట్ చేస్తాను, ఎంతైనా డబ్బుల గురించి ఆలోచించొద్దని చెప్పారండి. యాక్చువల్గా అదే రిస్క్ అంతా వీళ్ళకి అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బేబీ ఇలా కండిషన్ ఉంది, ఇలా చేద్దాము రిస్క్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. పేరెంట్స్ మన మీద ఉన్న మంచి నమ్మకంతో మీరు ఏదైనా పర్లేదు డాక్టర్, మీరు ఏదైనా మీ చేతి వాస్తు మంచిదని మనకు అవకాశం ఇచ్చారు చేయమని. బట్ అదేవిధంగా బేబీ వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 14 రోజులు వెంటిలేటర్ మీద ఉండడం జరిగిందండి. బేబీ మనం ఊపిరితిత్తులంతా మొత్తం నిమ్ముతో నిండిపోయింది యాక్చువల్గా. దాంతో మనకి వెంటిలేటర్ సపోర్ట్ కూడా కొంచెం ప్రెషర్స్ ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. ఇలాంటి టైంలో మనకి న్యూమోథరాక్స్, ఎయిర్ లీక్ అనే కాంప్లికేషన్స్ కూడా ఏర్పడినాయి బేబీకి. దాన్ని కూడా మనం హ్యాండిల్ చేయడం జరిగింది. పక్క నుంచి చిన్న బేబీలో 1.5 month బేబీకి మనకి ఐసీడీ మనకి ట్యూబ్ వేసి మళ్ళీ ఎయిర్ లీక్ కూడా క్లియర్ చేయడం జరిగిందండి. ఒక 2 రోజులు గడవగానే మళ్ళీ బేబీ షాక్లో బీపీ డ్రాప్ అవడం ఇవన్నీ జరిగినాయి. దాన్ని కూడా షాక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము. కరెక్ట్గా 14 రోజుల తర్వాత మనం వెంటిలేటర్ నుంచి తీయగలిగాం బేబీ. తీసిన తర్వాత ఇంకొక 4 రోజులు పాటు HFNC అనే మిషన్ మీద పెట్టి దాని తర్వాత బేబీ నెమ్మదిగా వెంటిలేటర్ మీద తీయడం జరిగింది. ఆల్మోస్ట్ 1 month బేబీని మన ట్రీట్మెంట్ ఈ త్రినేత్ర హాస్పిటల్లో చేయడం జరిగిందండి. మనకి ఇలాంటి కేసు ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఎక్కడ ఇటువంటి కేసు చేస్తుంటారు నాకు తెలిసి. ఎందుకంటే నేను చదువుకున్న వైద్యంలో నేను 3 సంవత్సరాలు పీజీ చేసి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇది చాలా తక్కువ కేసు లేదండి బేబీ సర్వైవ్ అయ్యాడని. మన మీద నమ్మకం ఉండి పేరెంట్స్ కూడా మనం అవకాశం ఇచ్చి చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఈ ప్రజెంట్ పాప నా పక్కన ఉందండి, హ్యాపీగా పాలు తాగుతుంది, మోషన్ యూరిన్ అంతా ఫ్రీగా వెళ్తుంది. బేబీ వెయిట్ గెయిన్ కూడా స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా మనకి ఈ కేసుని నేను డిశ్చార్జ్ చేయనందుకు నాకు కూడా చాలా సంతృప్తిగా ఉంది యాక్చువల్గా. అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే రొంపని పిల్లకి రొంపట్టింది, హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి మేము ఫస్ట్ అనుకున్నాక తర్వాత వేరే దిక్కు తీసుకెళ్ళడం, ఇంకా అక్కడ లేట్ అయిపోవడం, ఒక 4 రోజులు లేట్ అయిపోయిందండి. అప్పటికే బాగా పట్టేసిందని చెప్పి ఇక్కడికి తీసుకురావడం, అసలు పిల్ల అసలు ఇంకా ఎలా ఉందంటే అసలు ఊపిరి ఆడుకోకుండా, కళ్ళు మూసుకుని తెరవకుండా, ఎంత లెగ్గుడినా లేచేది కాదండి అసలు పిల్ల. అలాంటి సిచ్యువేషన్ లో నేను నిజంగా అంబులెన్స్ లో తీసుకొచ్చారండి. ఇక్కడికి తీసుకొస్తున్న పిల్ల కదలట్లేదండి. అసలు కదలకపోయేసరికి ఇక్కడికి వచ్చి ఏమండి పిల్ల ఇలాగుందండి, ఇలా పరిస్థితి అంటే వెంటనే నేను ఇటు వచ్చి అంబులెన్స్ ఇటు ఉందనుకునేసరికి అటు వచ్చిందండి. వెంటనే నేను రాకుండానే వాళ్ళు తీసుకొచ్చేసి బెడ్ మీద పడుకోబెట్టి వెంటనే ఒకటి తర్వాత ఒకటి ట్రీట్మెంట్, నేను ఏడుచుకుంటూ కూర్చోవడమే తప్ప మొత్తం అంతా చేసి ఇలా ఉందని సార్ మొత్తం వివరించి చెప్పి, మీరు చాలా ఇంత క్రిటికల్గా ఉండేదాకా ఏం చేశారు అసలు మీరు, ఇది పరిస్థితి ఇలా పెట్టాలి, మరి మీరు ఇక్కడ ఉంచినా పర్వాలేదు లేకపోతే మీ ఇష్టం అది ఇది అంటున్నా సార్. ఇక్కడే డెలివరీ అయిందండి, మీరు ఇంకా ఏం చేసినా మీరేనండి అని ఇంకా డాక్టర్ గారికి నేను చెప్పి ఇక్కడే ఉండడం జరిగింది. డాక్టర్ గారు చాలా కష్టపడి నా పిల్లలు నాకు తిరిగి వస్తుందని నేనైతే అనుకోలేదండి. నిజంగా దేవుడు తలుచుకుంటూ డాక్టర్ గారికి దండం పెట్టుకుంటాం తప్ప నేను ఇంకా మరి నేను చేసేది ఏముంటుందండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిట్టింగ్ హాల్స్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలో రానున్న రబీ సీజన్లో సాగునీటికి, వేసవిలో త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో ఏలూరు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ రబీ పంటకు సాగునీరు, వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా మండలాల వారీగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని పక్కాగా అమలు చేయాలన్నారు. రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు రెండు ప్రధానమైన అంశాలేనన్నారు. సాగు, త్రాగునీరు సరఫరాకు సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు రూపొందించి సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ, శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి, శాసనసభ్యులు చంద్రనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. రెండు మండలాలు ఏలూరు టౌన్ టోటల్గా డ్రింకింగ్ వాటర్ లేకుండా పోతాయి. ఇంత ఏరియాని మనం ఎన్ని ట్యాంకర్లు పెట్టి ఎన్ని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి మనం చేయగలుగుతాం? దానికోసం మేము తమిళనాడులో వాటర్ ఉంది సార్, తమిళనాడు నుంచి కూడా తీసుకుని కొంత వాటర్ యాక్షన్ ప్లాన్ అనేది మీరు సబ్ డివైడ్ చేసి మండల వారీగా ఎన్ని మనకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని మనం ఫిల్అప్ చేయాలి, హ్యూమన్ పాపులేషన్ ఎంత, క్యాటిల్ పాపులేషన్ ఎంత, మన అగ్రికల్చర్ నీడ్స్ ఎంత, ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ మీరు ఇవ్వండి కరెక్ట్గా. కానీ ఇచ్చింది మాత్రం మళ్ళీ మీరు తప్పకూడదు. ఇప్పుడు మీరు 400 క్యూసెక్స్ అని అంత స్ట్రాంగ్ ఎట్లా చెప్పగలుగుతున్నారు? బేసిస్ ఏంటి మీకు ఆ మాట అనడానికి? మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ చట్టంగా కొనసాగిస్తూ ఈ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ఉపాధి హామీ చట్టం ప్రతులను దగ్ధం చేశారు. సంఘం మండల అధ్యక్షులు యాగంటి సీత అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవరత్నం మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి దాని స్థానంలో 2025 పేరుతో 197 బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఈ బిల్లు చట్టమైతే ఉపాధి హామీ చట్టం అస్తవ్యస్తం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా తీసుకొచ్చిన బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. అదేవిధంగా పాత చట్టాన్ని కొనసాగిస్తూ ప్రతిష్టవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉపాధి హామీ కార్మికులను ఐక్యం చేస్తూ ఉద్యమం బాట పడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం బాలరాజు, కె సుబ్బారావు, ఏ కాంతమ్మ, ఎం కుమారి, జి మరియమ్మ, ఎం అశోక్ కుమార్, గుదే బాలయ్య, కె భారతి, శివహాద్రి నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం
స్టాండ్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద గత 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాల ఫలితంగా వ్యవసాయ కార్మిక సంఘం 2005లో ఉపాధి హామీ చట్టాన్ని, జాతీయ గ్రామీణ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని సాధించుకుంది. ఈ చట్టాన్ని పేరు మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కంకణం కట్టుకుని ఈ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్చి ఉపాధి హామీ చట్టం పేరు మార్పు కోసం 2047 ఉపాధి హామీ చట్టం అనే పేరును కొత్తగా దీన్ని ఇంక్లూడ్ చేసి ఈ చట్టాన్ని ముందుకు తీసుకురాబోతా ఉన్నారు. దీన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తక్షణమే నరేంద్ర మోడీ ఈ వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తక్షణమే విరమించుకోకపోతే రానున్న ఎన్నికల్లో వ్యవసాయ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని ఓట్ల ద్వారా, ఈ ధర్నా ద్వారా, ఈ పత్రాలు దక్కడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అధికారులను ఏషియన్ గేమ్స్ లో 6 మెడల్స్ సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారుడిగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బుడిగిన రవి కార్తీక్ చరిత్రలో నిలవడం ఎంతో సంతోషంగా ఉందని లయన్స్ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దాసరి శేష్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన స్విమ్మింగ్ క్రీడాకారుడు బుడిగిన రవి కార్తీక్ ను లయన్స్ క్లబ్ ప్రతినిధులు సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శేష్ కుమార్ మాట్లాడుతూ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బుడిగిన నాగేంద్ర కుమార్ కుమారుడు రవి కార్తీక్ స్విమ్మింగ్ లో అత్యధిక ప్రతిభ కనబరిచి ఏషియన్ యూత్ పారా గేమ్స్ లో 6 మెడల్స్ సాధించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కార్తీక్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు కన్నం హనుమంతరావు, మద్దిపాటి నాగేశ్వరరావు, అట్లూరి సురేష్, కొండపల్లి పండు, కాకర్ల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. బుడుగు నాగేంద్ర కుమార్ గారు అబ్బాయి బుడుగు కార్తీక్ గారు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మన జంగారెడ్డిగూడెం వాసి మనకి అత్యంత సుపరిచితుడు నాగేంద్ర బాబు గారు అబ్బాయి ఇంటర్నేషనల్ మీట్లో పాల్గొని మెడల్స్ 6 గోల్డ్ మెడల్స్ సాధించినందుకు, 3 సిల్వర్ 3 గోల్డ్ మెడల్స్ సాధించినందుకు జంగారెడ్డిగూడెం ప్రజల తరఫున అందరం గర్విస్తున్నామండి. ఇది జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు కానీ పరిసర ప్రాంత వాస్తవ్యులు కానీ మన కార్తీక్ని ఆదర్శంగా తీసుకుని మరిన్ని పథకాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. అలాగే నాగేంద్ర కుమార్ గారు కూడా పేరెంట్ అంటే ఇలా ఉండాలి, అందరూ చదువు మీదే దృష్టి పెడతారు, ర్యాంకులు రావాలి, ఏదో సాధించాలనే కాకుండా విభిన్నంగా ఆలోచించి ఆయన యొక్క కుమారుడిని ఆశయం ఏంటో, ఆ కుమారుడి టేస్ట్ ఏంటో తెలుసుకుని వారి భార్యామణి కూడా ఇద్దరు కలిసి ఈ గోల్డ్ మెడల్ రావడానికి వారి కృషి కూడా ఇందులో ఎంతో ఉందని నేను ఆశిస్తున్నానండి. పారా ఒలింపిక్స్లో మాకు భవిష్యత్తులో ఒలింపిక్ మెడల్ తీసుకురావాలని కార్తీక్ మనస్ఫూర్తిగా జంగారెడ్డిగూడెం ప్రజల తరపున మా ఏలూరు జిల్లా తరపున మరీ కోరుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలోని ల్యాండ్ సీలింగ్ భూములను పేదలకు పంచాలని సిపిఎం నాయకులు జి సూర్యకిరణ్ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. సంఘం మండల కమిటీ సభ్యులు ఎం బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సూర్యకిరణ్ మాట్లాడుతూ పంగిడిగూడెం గ్రామంలో సుమారు 250 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూమిని పలువురు భూస్వాములు అక్రమంగా సాగు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అధికారులు తక్షణమే ఈ భూమిని స్వాధీనం చేసుకుని భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేదలను ఐక్యం చేస్తూ భూపోరాటం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం అశోక్ కుమార్, కె సుబ్బారావు, జి బాలయ్య, డి ప్రభాకర్ రావు, ఏ కాంతమ్మ, ఎం కుమారి, జి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ గారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఏదైతే పంగిడిగూడెం గ్రామంలో 200 ఎకరాలకు పైబడ భూమిని ల్యాండ్ సీలింగ్ భూమిగా గతంలో ప్రభుత్వం కోర్టులు కూడా కొట్టేయడం జరిగింది. ఆ ల్యాండ్ సీలింగ్ భూముల్లో అక్కడ ఉన్నటువంటి భూస్వాములు అక్రమంగా స్వాధీనం చేస్తున్నారు, సాగులు చేస్తా ఉన్నారు. దీనిపైన చిన్న చితక భూమి లేని నిరుపేదలు చేస్తున్నటువంటి భూములపైన అక్రమంగా అరెస్టులు, కేసులు కూడా గతంలో నిర్వహించి 4-5 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రభుత్వాలు మారిన భూములు ఉన్నటువంటి భూస్వాములను తొలగించడంలో విఫలమవుతా ఉన్నాయి. తక్షణమే ఏదైతే పంగిడిగూడెం గ్రామంలో ఉన్నటువంటి 200 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూముల్ని పేదలకు పంచాలని, అలాగే అక్రమంగా సాగు చేస్తున్నటువంటి భూస్వాముల దగ్గర నుంచి ఆ భూమిని ప్రభుత్వం తీసుకోవాలని, దానికి సంబంధించిన నోటీసు బోర్డులు యంత్రాంగాన్ని అక్కడ నమోదు చేయాలని చెప్పి మేము తహసీల్దార్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాజంలో జీకే చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని సామాజికవేత్త కేఎల్ ధనకుమార్ కొనియాడారు. జీకే చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గణిత ఆనందప్రసాద్ నిర్వహణలో పట్టణంలోని శ్రీ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో విజయవాడ కరెన్సీ నగర్ నివాసి నీలం శ్రీనివాసరావు ద్రవ్య సహాయంతో నిత్యావసర వస్తువులు,
స్టీల్ గ్యాస్ స్టవ్, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గణిత ఆంధ్రప్రసాద్ మాట్లాడుతూ తమ శ్రేయోభిలాషి నీలం శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా 10,000 రూపాయల విలువైన కార్యక్రమం జీకే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమానికి ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్కు అందజేశామన్నారు. వయోవృద్ధుల సేవలో భాగంగా ట్రస్ట్ దాత సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించిందని, రాబోయే రోజుల్లో సమాజానికి మరిన్ని సేవలు ట్రస్ట్ చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి గణిత పద్మశ్రీ, ప్రతినిధులు ఎస్ స్వామి, బౌరిశెట్టి హనుమాన్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన జీకే చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాల పరంపర కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున వయోవృద్ధ జన సేవ అనేటువంటి ఒక కాన్సెప్ట్లో భాగంగా మన జంగారెడ్డిగూడెంకి చెందిన శ్రీ సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ వృద్ధాశ్రమంలో జయవరపు శేఖర్ గారి సారథ్యంలో సాగుతున్నటువంటి ఈ ప్రస్థానంలో మన జీకే చారిటబుల్ ట్రస్ట్ ఈ రోజున విజయవాడ కరెన్సీ నగర్కి చెందినటువంటి నీలం శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా వృద్ధులందరికీ కూడా భోజనాల ఏర్పాటు ఇది వారు కోరటం. ఆ నిమిత్తం ఈ రోజున గ్యాస్ స్టవ్, నిత్యావసరాలు ఈ రోజున ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా జీకే చారిటబుల్ ట్రస్ట్ తరఫున భోజన సదుపాయాన్ని కూడా జీకే చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిందని తెలియజేయడం సంతోషిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్నటువంటి సీతా మహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నటువంటి దివ్యాంగులకు, వృద్ధులకు విజయవాడ వాస్తవ్యులు నీలం శ్రీనివాసరావు గారు జన్మదినం 15వ తారీఖు అయితే వారిని ఆ రోజును పురస్కరించుకొని ఈరోజు జంగారెడ్డిగూడెంలో మనం ఈ స్వచ్ఛంద సంస్థకి ఒక గ్యాస్ పొయ్య, నిత్యావసర వస్తువులు, ఒక వారం రోజులు సరిపడా నిత్యావసర వస్తువులు మరియు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సహాయం అందించినటువంటి విజయవాడ వాస్తవ్యులైన శ్రీనివాసరావు గారి కుటుంబానికి మా జీకే చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడ్డ మహిళపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెంకి చెందిన పట్టెల మంగ అదే గ్రామంలో వీఆర్ఏగా పనిచేస్తున్నారు. విధుల అనంతరం సచివాలయంలో గుమాస్తాగా పనిచేస్తున్న తగరం వెంకట్రావుతో కలిసి ఇంటికి వెళ్తూ పంచాయతీ మోటార్కు సంబంధించిన సామాగ్రి కొనుగోలు చేయాలని వెంకట్రావు చెప్పడంతో ద్విచక్ర వాహనంపై ఇద్దరు జంగారెడ్డిగూడెం వచ్చారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్డుపై రామాలయం సమీపంలో వారి ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో మంగ కింద పడిపోగా అదే సమయంలో అటుగా వెళ్తున్న లారీ ఆమె పైనుంచి వెళ్లింది. తల ఛిద్రమై మంగ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కస్టేఫ్ అలీ సామెతను ఆదర్శంగా తీసుకున్న జంగారెడ్డిగూడెం క్రీడాకారుడు. ఏషియన్ గేమ్స్ లో 6 మెడల్స్ సాధించిన మొదటి భారతీయ క్రీడాకారుడిగా చరిత్రకెక్కిన బుడిగిన కార్తీక్. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. స్మార్ట్ ఫోన్ల పంపిణీలో అంగన్వాడీ కార్యకర్తలకు సూచించిన ఎమ్మెల్యే చెర్రి బాలరాజు. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు, నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖకు వ్యాపారస్తులు సహకరించాలి. ఏఎస్పీ సుస్మిత రామనాథన్ విజ్ఞప్తి. మెట్ట ప్రాంతంలో 9 నిరుపేద కుటుంబాలకు ఏడాదికి సరిపడే నాణ్యమైన 50 బియ్యం బస్తాలు అందించిన ఆర్ఆర్ ఫౌండేషన్. వంకాయల పండు సేవలను కొనియాడిన పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.